హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌ టు కస్టమైజేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ సిరీస్. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని ఎపిసోడ్లో మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ని కస్టమైజ్ ఎలా చేసుకోవాలనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ కస్టమైజేషన్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్. సో మీరు ఈ సిరీస్ని ఫాలో అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్ని స్టైలిష్గా అండ్ స్మార్ట్గా మార్చొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్ కన్నా మీ మొబైల్ ఫోన్ చాలా స్టైలిష్గా కనపడుతుంది. సో ఇది నా గ్యారంటీ ఫ్రెండ్స్. సో నేను మీకు ఇక్కడ ఫస్ట్ డెమోలో చూపించినట్టు మన మొబైల్ ఫోన్ ని లాక్ చేసిన తర్వాత కూడా యాప్ నుండి నోటిఫికేషన్ వచ్చేస్తే ఒక డిఫరెంట్ గా ఒక నోటిఫికేషన్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా. సో అది ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎపిసోడ్ నంబర్ 5 అంటే యాప్ నేమ్ నోటిఫికేషన్ లైట్ ఆన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో యాప్ నేమ్ నోటిఫికేషన్ లైట్ ఆన్ ఆండ్రాయిడ్ ఫోన్ అంటే మొబైల్ ఫోన్ ని లాక్ చేసినప్పుడు యాప్ నుండి నోటిఫికేషన్ వచ్చేస్తే మనకి ఇక్కడ స్టైలిష్ గా ఒక నోటిఫికేషన్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో అది ఎలా సెట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. నేను మీకు లైవ్ చేసి చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏ ఒక్క సెట్టింగ్ మిస్ అయిపోయినా కూడా నోటిఫికేషన్ లైట్ అనేది రాదు. ఓకే, సో ఫ్రెండ్స్, లాక్ స్క్రీన్ పైన యాప్ నేమ్ నోటిఫికేషన్ లైట్ బ్లింక్ అవ్వాలి అని అంటే సో మనం ఫస్ట్ గా ఒక యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ వచ్చేసి మనకి ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. సో ఫస్ట్ గా మనం ప్లే స్టోర్ లోకి అయితే వెళ్దాం. సో ప్లే స్టోర్ లోకి వెళ్తే ఈ విధంగా మనకి కనపడుతుంది. సో మీరు సెర్చ్ చేయాలి. సో నేను ఆల్రెడీ సెర్చ్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా షో అయింది. సో నేను మీకు సెర్చ్ చేసి కూడా చూపిస్తాను. సింపుల్ గా నోటిఫికేషన్ లైట్ అని సెర్చ్ చేస్తే చాలా వరకు యాప్స్ వచ్చేస్తాయి. సో అందులో మనకి యాప్ నోటిఫికేషన్ ఏజ్ లైటింగ్ అనే యాప్ ని అయితే మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసే ముందు మనము రేటింగ్స్ అండ్ రివ్యూస్ చూడాలి. ఇక్కడ చూడండి, 50K డౌన్లోడర్స్ ఉన్నారు అండ్ 3+ రేటింగ్ ఉంది. ఈ యాప్ సైజ్ వచ్చేసి 7 MB ఫ్రెండ్స్. ఓకే, 4 స్టార్ రేటింగ్ ఉంది ఫ్రెండ్స్. చాలా మంచి యాప్. సో మనం సింపుల్ గా ఇన్స్టాల్ అనేది చేసుకుందాం. సో ఓకే, ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఇక్కడ యాప్ నోటిఫికేషన్ లైట్ అనేది మనకు సెట్ చేయడం కుదురుతుంది. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను మీకు ఎలా సెట్టింగ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనేది చేయాలి. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు వీడియోని స్కిప్ చేసి ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇప్పటి నుంచి అయితే మీరు వీడియోని స్కిప్ చేయకండి. సో ఇక్కడ ఒక యాడ్ అయితే రన్ అయింది. యాడ్ ని స్కిప్ చేశాను సింపుల్ గా. సో ఫస్ట్ గా మనం యాప్ నోటిఫికేషన్ ఏజ్ లైటింగ్ అని ఉంది కదా. సో దాన్ని ఇనేబుల్ చేసుకుందాం. ఇనేబుల్ చేసుకోవడానికి ఒక చిన్న అలౌ అని అడుగుతుంది, పర్మిషన్ అలౌ అని చెప్పేసి అడుగుతుంది. సింపుల్ గా అలౌ అయితే ఇచ్చేద్దాం. డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో వేరే యాప్స్ ని డిస్ప్లే అవ్వడానికి ఒక పర్మిషన్ అయితే అడుగుతుంది. సో మనం దాన్ని అలౌ చేసేసాం. సో ఓకే, అండ్ ఇక్కడ యాప్ నోటిఫికేషన్ ఏజ్ లైటింగ్ అని ఉంది కదా. ఇక్కడ నోటిఫికేషన్ యాక్సెస్ కి నాట్ అలౌడ్ అని ఉంది. సో మనం దాన్ని అలౌ ఇచ్చేసేద్దాం. సో అలౌ చేసేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ యాక్సెస్ అయితే తీసుకుంటుంది. సో ఓకే, అంటే ఎప్పుడైతే మనం నోటిఫికేషన్ వచ్చేస్తుందో మన ఫోన్లోకి అది నోటిఫికేషన్ అనేది డిటెక్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ లైట్ అనేది ఇక్కడ బ్లింక్ అవడానికి యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనము ఏ యాప్స్కి మన నోటిఫికేషన్ లైట్ బ్లింక్ అవ్వాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఆల్ యాప్స్లోకి వెళ్తే ఇక్కడ యూజర్ యాప్స్ అండ్ సిస్టమ్ యాప్స్ ఉన్నాయి. అవి ఏంటో నేను చెప్తాను. సో ఓకే, యాప్స్ అన్ని లోడింగ్ అవుతున్నాయి. సో లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ యాప్స్ అంటే మనము డైలీ యూజ్ చేసే కొన్ని యాప్స్ ఉంటాయి కదా. సో మనము ప్లే స్టోర్ లో కానీ థర్డ్ పార్టీ నుండి అయితే మనము డౌన్లోడ్ చేసుకుంటాం కదా. సో అవి అన్నమాట. సో ఇక్కడ సిస్టమ్ యాప్స్ అంటే మనం మొబైల్ ఫోన్ ని కొత్తగా కొనుక్కున్నప్పుడు కొన్ని యాప్స్ అయితే వస్తాయి కదా. జీమెయిల్, గ్యాలరీ, ఇట్లా గూగుల్ అని చెప్పేసి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి కదా. సో అవి అన్నమాట సిస్టమ్ యాప్స్ అంటే. ఇక్కడ ఉన్న అన్ని యాప్స్ కి మీరు నోటిఫికేషన్ లైట్ అనేది ఇనేబుల్ చేయొచ్చు. సో ఓకే, సో ఇక్కడ నేనైతే కొన్ని యాప్స్ కి మాత్రమే నోటిఫికేషన్ లైట్ అనేది పెట్టుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ కి అయితే నేను ఫస్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాను. సో ఓకే, ఇన్స్టాగ్రామ్ ని సెర్చ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసింది కదా. సో ఇన్స్టాగ్రామ్ ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసేయాలి. అండ్ ఇక్కడ షో యాప్ ఐకాన్ యాజ్ ఎల్ఈడి అని చెప్పేసి ఉంది కదా. సో అదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఒక ఐకాన్ ఉంటుంది కదా పర్టికులర్ గా. సో ఆ ఐకాన్ అనేది మనకు బ్లింక్ అవుతుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది ఈ యాప్ నుంచి మెసేజ్ అయితే వచ్చేసింది అని చెప్పేసి తెలిసిపోతుంది. అండ్ అది కాకుండా ఇక్కడ షేప్స్ కూడా ఉన్నాయి. సో షేప్స్ అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనే యాప్ ఐకాన్ కాకుండా ఇక్కడ ఇవి డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఒకవేళ షేప్స్ పెట్టుకోవాలనుకుంటే మీరు షేప్స్ కూడా ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఏ షేప్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఏ షేప్ సెలెక్ట్ చేసుకుంటే ఆ షేప్ లోకి అయితే ఐకాన్ అయితే బ్లింక్ అవుతుంది. ఓకే, సో నేను సింపుల్ గా యాప్ ఐకానే బ్లింక్ అవ్వాలి అని అనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ
షేప్ అయితే నేను యాప్ ఐకాన్ని పెట్టుకుంటున్నాను. ఓకే. అండ్ ఇక్కడ బ్యాక్ వెళ్ళేస్తే ఇక్కడ మనకి ఒక యాడ్ అయితే రన్ అవుతుంది. మనం దాన్ని సింపుల్గా స్కిప్ చేసేద్దాం. సో యాడ్ని స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ వేరే యాప్ని అయితే నేను సింపుల్గా ఇక్కడ నేను సెట్ చేసుకుంటాను. ఫేస్బుక్కి కూడా సెట్ చేసుకుంటాను. ఓకే. ఫేస్బుక్ నుంచి ఎప్పుడైతే మెసేజ్ వచ్చేస్తుందో అప్పుడు మన మొబైల్ ఫోన్ లాక్ ఉన్నప్పటికీ అప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ లైట్ బ్లింక్ అవుతుంది. సో నేను సింపుల్గా యాప్ ఐకాన్ని పెట్టుకుంటాను. ఓకే. అండ్ నేను ఇక్కడ తర్వాత ఒక చిన్న యాడ్ అయితే రన్ అవుతుంది మళ్ళీ సేమ్. సో ఓకే. అండ్ ఇక్కడ మళ్ళీ మెసెంజర్ ని కూడా సెర్చ్ చేసుకుంటాను. మీరు ఇక్కడ స్పెల్లింగ్ టైప్ చేసేసి ఇక్కడ మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓకే. నేనైతే స్క్రోల్ డౌన్ చేసి సెర్చ్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ యాప్ ఐకాన్ని రావాలని చెప్పేసి సెట్ చేసుకుంటున్నాను. సో మీరు షేప్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే యాడ్ అయితే రన్ అవుతుంది. యాడ్ని సింపుల్గా కట్ చేసేద్దాం. సింపుల్గా కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మళ్ళీ వాట్సాప్ని కూడా నేను సెట్ చేసుకుంటాను. సో ఓకే. నేను 4 యాప్ని అయితే నేను సెట్ చేసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే. వాట్సాప్ అనేది ఇక్కడ షో అయ్యింది. సో వాట్సాప్కి సేమ్గా అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే అలౌ చేసిస్తాను. సో ఓకే. సింపుల్గా యాడ్ అయితే ప్లే అవుతుంది. మనం యాడ్ని కట్ చేద్దాం. సో యాడ్ని స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం బ్యాక్ అయితే వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ సెట్టింగ్ చేసుకోకపోయినా మనకి ఇక్కడ యాప్ అనేది వర్క్ అవ్వదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ఎల్ఈడి యానిమేషన్ టైం అని చెప్పేసి ఉంది కదా. సో ఎప్పుడైతే మనం నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా, సో ఒక లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఆ లైట్ అనేది ఎంతసేపు బ్లింక్ అవ్వాలి అనేది మనము సెట్ చేసుకుందాం. నేను 5 సెకండ్స్ అని పెట్టుకుంటున్నాను. సో 5 సెకండ్స్ అయిన తర్వాత యానిమేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే. అండ్ బ్లింక్ ఇంటర్వెల్ అని చెప్పేసి ఉంది కదా. సో అది నేను ఇక్కడ 5 సెకండ్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో 5 సెకండ్స్ పెట్టుకుంటే మనకి చాలా స్టైలిష్గా కనపడుతుంది. అండ్ ఇక్కడ టైమర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఎల్ఈడి అనేది మనం ఇక్కడ సైడ్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ సైడ్కి ఎల్ఈడి అయితే ఒకటి షో అవుతుంది. సో దాని టైమర్ ఎంత ఉండాలని చెప్పేసి పెట్టుకోవాలి. అది నేను సింపుల్గా 5 అని పెట్టుకుంటాను. సో ఓకే. సో అండ్ ఇక్కడ స్టార్ట్ డిలే అని చెప్పేసి ఉంటుంది కదా. సో స్టార్ట్ డిలే అంటే మన మొబైల్ ఫోన్కి యాప్ నుండి నోటిఫికేషన్ రీచ్ అయిన తర్వాత మన మొబైల్ ఫోన్లోకి సో ఎంతసేపటికి నోటిఫికేషన్ లైట్ అనేది బ్లింక్ అవ్వాలనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్స్ ఉన్నాయి. సో మనము ఇక్కడ లాస్ట్గా 15 సెకండ్స్ వరకు అయితే మనం సెట్ చేసుకోవచ్చు. సో యాప్ నుండి నోటిఫికేషన్ ఇక్కడ రీచ్ అవ్వగానే లైట్ బ్లింక్ అవ్వాలి కాబట్టి సో నేను నో డిలే అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. సో మీరు ఒక 1 to 3 సెకండ్స్ వరకు అయితే మీరు లేట్గా పెట్టుకున్నా ఏం పర్వాలేదు. అది మీకు నచ్చినట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మెసేజ్డ్ కాల్ నోటిఫికేషన్ అని ఉంటుంది కదా. సో మెసేజ్డ్ కాల్ నోటిఫికేషన్ ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు రింగ్ టోన్ అనేది వచ్చేస్తుంది కదా. సో అందుకే మనకి ఎలాంటి అవసరం లేదు. సో మెసేజ్ కాల్ అప్పుడు సో షో విల్ ఇన్ డిఎన్ఏ మోడ్ అని చెప్పేసి ఇది ఆన్ చేయాలి. సో ఓకే. అండ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అంటే మనకి ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ ఉన్నప్పుడు మనకి ఈ యాప్ సర్వీస్ అనేది స్టాప్ అవ్వాలనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. నేను సింపుల్గా ఇక్కడ 5% అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ పర్సనలైజ్డ్ ఎల్ఈడి అని చెప్పేసి ఉంది కదా. పర్సనలైజ్డ్ ఎల్ఈడిని కూడా ఆన్ చేయాలి. అండ్ ఇక్కడ యాప్ కలర్ ఎక్స్ట్రాక్షన్ అని ఉంది కదా, దాన్ని కూడా ఆన్ చేయాలి. అండ్ ఇక్కడ ఎల్ఈడి లేఅవుట్ అని ఉంది కదా. ఎల్ఈడి లేఅవుట్ అంటే మనం ఏదైతే షేప్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో డిఫరెంట్ షేప్ కానివ్వండి, యాప్ ఐకాన్ షేప్ కానివ్వండి, ఇక్కడ మనం ఏ కార్నర్లోకి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్లో మొత్తం డిస్ప్లేలోని ఏ కార్నర్ ఎక్కడ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మిడిల్లో కార్నర్లో ఎక్కడ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సైజ్ని కూడా ఇక్కడ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను సింపుల్గా ఇంత పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ కార్నర్లో సెట్ చేశాను. సో కార్నర్లో సెట్ చేస్తే ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చేసిందో ఆ యాప్ ఐకాన్ ఇక్కడ బ్లింక్ అయ్యి అండ్ ఇక్కడ సైడ్కి లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఈ విధంగా చక్కగా స్టైలిష్గా కనపడుతుంది. సో నేనైతే ఇక్కడ సైడ్కి అయితే కార్నర్లోకి అయితే పెట్టుకున్నాను. ఓకే. ఏజ్ గ్లో సైడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కూడా ఆన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి సైడ్లో ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతే కొంచెం స్టైలిష్గా కనపడుతుంది. సో సెట్టింగ్స్ అన్ని కరెక్ట్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసి అండ్ సింపుల్గా బ్యాక్ వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చేస్తే ఒక యాడ్ అయితే రన్ అవుతుంది. సో
యాప్ నేమ్ నోటిఫికేషన్ లైట్ అనేది మనం మొత్తం సెట్టింగ్ చేసుకున్నాము. సో మనం సింపుల్ గా యాప్ నుండి అయితే బ్యాక్ వచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ యాప్ కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది. సో అది నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. సో అదేంటంటే, సో ఈ యాప్ ని మనము సెట్ చేసుకుంటాం కదా. సో అది వీక్లీ 2 times కానివ్వండి, లేదంటే 2-3 days ఒకసారి కానివ్వండి, యాప్ సర్వీస్ అనేది స్టాప్ అయిపోతుంది. మళ్ళీ మనం స్టార్ట్ చేయాలంటే సో మళ్ళీ ఆ యాప్ లోకి వెళ్ళేసి ఇక్కడ సింపుల్ గా డిసేబుల్ అయితే అవుతుంది. మళ్ళీ మనం సర్వీస్ ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ యాప్ సర్వీస్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మన హౌ టు కస్టమైజేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అనే సిరీస్ ని ఫాలో అవ్వండి అండ్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ ని కస్టమైజ్ చేసుకొని మీ మొబైల్ ని ఒక డిఫరెంట్ లుక్ లోకి మార్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.